నమస్తే. నేను సుంకర శివప్రసాద్. స్వామివారి తిరుమల ఏడు కొండల్ని ఏడు కొండలే ఉండాలి అని చెప్పి వైఎస్ఆర్ గారు జీవో తీసుకురావాల్సిన గత్యంతరం ఎందుకొచ్చింది? అసలు ఏడు కొండలు ఉండకూడదు, ఏడు కొండలు ఉండకూడదని చెప్పి అందులో అక్కడ కబ్జా చేయాలి అని చెప్పి అటుపక్క చూసింది ఎవరు? ఆ కబ్జాదారుడు ఎవరు? ఆ కబ్జా నుంచి స్వామివారి కొండల్ని కాపాడడానికి వైఎస్ఆర్ గారు 746, 747 జీవో తీసుకురావాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? ఇది అందరికి ఉన్న ప్రశ్న, చాలామందికి ఉన్న ప్రశ్న. వాస్తవాలు మాట్లాడుకున్నామా? ఇందులో హీరో ఆయనే, విలను ఆయనే. ఆయనే పిర్రగిచ్చి ఆయన మందు పూసాడు. వీళ్ళు ఎంతసేపటికి జగన్ గారు కానీ వాళ్ళ వైసీపీ పార్టీ వాళ్ళందరూ కూడా 746, 747 జీవో గురించి మాట్లాడతారు తప్ప 338 జీవో 2005లో సెప్టెంబర్లో తీసుకొచ్చిన జీవో గురించి మాట్లాడటం లేదు. ఆ జీవో ఉద్దేశం ఏంటంటే తిరుమల ఏడుకొండల పైన అక్కడ దాని చుట్టూ ఒక టౌన్షిప్ కట్టి పర్యాటక రంగంగా తీర్చిదిద్ది అక్కడికి అన్ని మతాల వారికి కూడా భూములు కేటాయించి దాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆయన ఆ జీవో తీసుకురావడం జరిగింది. దీని వెనుక చాలా ఉద్దేశం ఉంది. అదే ప్రజల్లో ఒక నానుడైతే ఉంది కదా, ఏడు కొండలు అవసరం లేదు, 2 కొండలు చాలు, మిగతా 3 కొండలు ఇటు వదిలేయండి అని చెప్పి అని ఒక నానుడు ఉంది. దాని వెనక మోటివ్ అదే. దానికి ఈయన పెట్టుకున్న జీవో అఫీషియల్ పేరు టౌన్షిప్. ఆ టౌన్షిప్ పేరుతో అది చేద్దామని ఆయన జీవో తీసుకురావడం జరిగింది. వెంటనే ప్రజల నుంచి భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం అవ్వడంతో భయపడిపోయి వెంటనే మళ్ళీ ఈ 746, 747 జీవోని తీసుకొచ్చి అక్కడ కొండపైన ఎవరికి అనుమతి లేదు, అక్కడ ఎటువంటి రాజకీయాలు చేయకూడదని చెప్పి జీవో తీసుకొచ్చాడు ఆయన. అంటే ఆయన తప్పుని ఆయన సరిదిద్దుకున్నాడు. ఇది వాస్తవం. ఈ విషయము దశాబ్దాల నుంచి కూడా ప్రజల్లో నానుతూనే ఉంది. కొండపైన ఎవరు ఏమనుకున్నారు, దురుద్దేశంతో ఎవరు ప్రవర్తించారనేది ప్రజలకు తెలుసు. దాని తర్వాత శిక్షలు కూడా పడ్డాయని కూడా ప్రజలు అంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా కూడా ఆ విషయాన్ని అంత వదిలేయకుండా ఆయన కొడుకు గారి హయాంలో మళ్ళీ లడ్లు కల్తీ విషయం వచ్చినప్పుడు మళ్ళీ అదే టాపిక్ తీసుకొచ్చి మా నాన్నగారు ఏం చేయలేదు, మా నాన్నగారు ఇంకా కొండల్ని బయట వాళ్ళు రానికన్నా ఇంకా కంట్రోల్ చేశాడని చెప్పి ఆ విషయాన్ని మళ్ళీ గుర్తు చేసి ప్రజల దగ్గర మళ్ళీ కొట్టించుకోవడం అవసరమా? ఆ విషయం జగన్ గారు తెలుసుకోవాలి. మీరు ఎంత చేసుకున్నా నిజాలు మార్చలేరు. అంతా వెంకటేశ్వర స్వామి చూసుకుంటున్నాడు కూడా.